హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. రైల్వే శాఖ నుంచి ఒక సూపర్ నోటిఫికేషన్ అయితే వచ్చింది. ఇంతవరకు ఈ నోటిఫికేషన్ ఎవరికి కూడా తెలియదు. నేనే మీకు ముందుగా అప్డేట్ అయితే చేస్తున్నాను. చాలా తక్కువ కాంపిటీషన్ అయితే ఉంటుంది ఈ ఉద్యోగాలకి. ఎలాంటి ఇంటర్వ్యూస్ కూడా ఏమీ లేవు, ఎటువంటి రన్నింగ్ కూడా లేదు. శాలరీ వచ్చేసి మనకి 3 lakhs CTC అనేది ప్రొవైడ్ చేస్తున్నారు. మన సొంత రాష్ట్రంలోనే పోస్టింగ్ కూడా ఉంటుంది. సో చాలా మంచి అవకాశం. ఈ వీడియోలో మీకు ఈ నోటిఫికేషన్కి సంబంధించి ఫుల్ డీటెయిల్స్ అండ్ అలాగే అప్లై ప్రాసెస్ కూడా ఈ వీడియోలోనే చెప్తాను. సో కాబట్టి రైల్వేలో జాబ్స్ కోసం చూస్తున్న క్యాండిడేట్స్ అందరూ కూడా వీడియోని లైక్ చేసి ప్రతి ఒక్కరు కూడా వీడియోని చివరి వరకు అయితే చూడండి. ఛానల్ని కొత్తగా చూస్తున్న వాళ్ళు ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. ఫ్రెండ్స్, మీ అందరికీ ఒక ఇంపార్టెంట్ అప్డేట్. ఎవరైతే గవర్నమెంట్ జాబ్ ఎగ్జామ్స్కి సంబంధించి ప్రిపేర్ అవుతున్నారో మీకు ఒక పెద్ద శుభవార్తగానే చెప్పుకోవచ్చు ఇది. ఎందుకు అంటే టెక్స్ట్ బుక్ ప్లాట్ఫామ్ వాళ్ళు ఏదైతే కంటెంట్ ప్రొవైడ్ చేస్తూ ఉంటారో, మార్క్ టెస్ట్లు కానీ ప్రీవియస్ పేపర్స్ ఇలా చాలా రకాల కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి సంబంధించి వాళ్ళు కంటెంట్ అనేది ప్రొవైడ్ చేస్తూ ఉంటారు ఈ ప్లాట్ఫామ్లో. సో వీళ్ళు ఏంటి అంటే ప్రజెంట్ ఇయర్లీ సబ్స్క్రిప్షన్ ప్లాన్స్ పైన భారీ డిస్కౌంట్ అయితే ఇస్తున్నారు. కేవలం మీరు జస్ట్ ఈ యొక్క అమౌంట్ అనేది పే చేసి సంవత్సరం పాటు కూడా మీరు కంటెంట్ అనేది పొందొచ్చు. టెస్ట్ సిరీస్ అవ్వచ్చు, ప్రీవియస్ పేపర్స్, వేల సంఖ్యలో మనకి కంటెంట్ అనేది వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు చాలా తక్కువ ప్రైస్లో. ఈరోజు నైట్ వరకు మాత్రమే ఆఫర్ ఉంటుంది. తర్వాత ఈ యొక్క ప్రైస్కి అయితే ఇంక్రీజ్ అయితే అవుతుంది. అలాగే మీకు ఇక్కడ ఎక్స్ట్రా డిస్కౌంట్ రావాలంటే FRJ10 కోడ్ని యూజ్ చేసినట్లయితే మీకు ఆ యొక్క కూపన్ కోడ్ ఎక్స్ట్రాగా 12% డిస్కౌంట్ కూడా పొందొచ్చు. సో మీకు లింక్ అనేది డిస్క్రిప్షన్లో ఇచ్చాను, టెక్స్ట్ బుక్ అని చెప్పేసి. ఆ లింక్ పైన క్లిక్ చేసి మీరు డైరెక్ట్గా ఆ యొక్క ప్యాకేజ్ తీసుకునే ప్రయత్నం చేయండి. ఎందుకంటే గవర్నమెంట్ జాబ్ ఎగ్జామ్స్కి సంబంధించి చాలా మంచి కంటెంట్ అయితే ఉంటుంది టెక్స్ట్ బుక్ ప్లాట్ఫామ్లో. సో కాబట్టి ఇంట్రెస్ట్ ఉన్న ప్రతి ఒక్కరు ఒకసారి చెక్అవుట్ చేయండి. ఇక్కడ జాబ్ నోటిఫికేషన్ డీటెయిల్స్లోకి వెళ్ళినట్లయితే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మినిస్ట్రీ ఆఫ్ రైల్వేస్ కింద పనిచేస్తున్నటువంటి రైట్స్ లిమిటెడ్ వాళ్ళు ఈ యొక్క జాబ్స్కి సంబంధించిన నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేశారు. సదరన్ రీజియన్ పరిధిలో ఉన్నటువంటి స్టేట్స్ ఏవైతే ఉన్నాయో మనకి ఆంధ్రప్రదేశ్ అండ్ అలాగే తెలంగాణ వాళ్ళు ఈ నోటిఫికేషన్కి సంబంధించి అప్లై చేసుకోవచ్చు. చాలా తక్కువ కాంపిటీషన్ అనేది ఉంటుంది, అంటే అందరికీ అవకాశం లేదు. ఇక్కడ పర్టికులర్గా కొన్ని స్టేట్స్ని మాత్రమే ఇచ్చారు. ఈ స్టేట్స్కి సంబంధించి వాళ్ళు మాత్రమే ఎలిజిబుల్ అనమాట. ఏపీ అండ్ తెలంగాణ వాళ్ళకి మన సొంత రాష్ట్రంలోనే పోస్టింగ్ పొందే అవకాశం అనేది ఉంది. ఆన్లైన్ అప్లికేషన్ అనేది మనకి 27th జూన్ నుంచి అయితే స్టార్ట్ అయింది. సో లాస్ట్ డేట్ మనకి ఇంకా చాలా టైం ఉంది. 27th జూలై వరకు కూడా మీరు రిక్రూట్మెంట్కి సంబంధించి ఆన్లైన్లో అప్లై చేసుకోవచ్చు. సో తక్కువ పోటీ ఉంటుంది కాబట్టి ఇంట్రెస్ట్ ఉన్న ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా ఆపర్చునిటీ యూటిలైజ్ చేసుకొని మీకు అన్ని డీటెయిల్స్ చెప్తాను. వీడియోని ఎండ్ వరకు చూడండి. చూసిన తర్వాత ఏమైనా డౌట్ ఉంటే కామెంట్ రూపంలో అడగండి. సో ఇంకా చాలామంది వీడియోని లైక్ చేయకుండానే చూస్తున్నారు. సో తప్పనిసరిగా లైక్ చేసి కంటిన్యూ చేయండి. అయితే ఇక నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేసినటువంటి పోస్టులకి సంబంధించి మనకి సెలక్షన్ ప్రాసెస్ అనేది ఎలా ఉంటుంది అంటే ఇక్కడ చూడండి, నోటిఫికేషన్లో వాళ్ళే క్లియర్గా ఇచ్చారు. మీకు రిటర్న్ టెస్ట్ అనేది కండక్ట్ అయితే చేయబోతున్నారు. ఈ రిటర్న్ టెస్ట్లో మీకు 125 ఆబ్జెక్టివ్ టైప్ క్వశ్చన్స్ అనేవి అడగడం జరుగుతుంది. ప్రతి కరెక్ట్ ఆన్సర్కి 1 మార్క్ కేటాయిస్తారు. అలాగే 2.5 అవర్స్ పాటు కూడా మీకు ఇక టెస్ట్ అనేది ఉంటుంది అని చెప్పేసి ఇచ్చారు. ఎటువంటి నెగటివ్ విధానం అయితే లేదు, గమనించండి. దేర్ విల్ బి నో నెగటివ్ మార్కింగ్ సిస్టమ్ అని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు. కాబట్టి సో మీరు అన్ని క్వశ్చన్స్ కూడా కళ్ళు మూసుకొని ఆప్షన్స్ అని పెట్టేసుకోవచ్చు అనమాట. ఇక్కడ మీరు ఈ పోస్టులకి సంబంధించి మినిమం క్వాలిఫైయింగ్ మార్క్స్ కూడా మెన్షన్ చేయడం అనేది జరిగింది. టోటల్గా సెలక్షన్ వచ్చేసి ఎలా ఉంటుందంటే 100% రిటర్న్ టెస్ట్ని పరిగణలోకి తీసుకొని మీకు సెలక్షన్ చేస్తారు. ఎటువంటి రన్నింగ్ ఉండదు, ఎటువంటి ఫిజికల్ టెస్ట్ కానీ స్కిల్ టెస్ట్లు కానీ ఇంటర్వ్యూస్ కూడా ఏమీ లేవు. కాబట్టి చాలామంది ఇంటర్వ్యూ ఉంటే భయపడుతూ ఉంటారు, ఇంటర్వ్యూలో ఏం క్వశ్చన్స్ అడుగుతారేమో అని చెప్పేసి. సో ఇక్కడ మీకు అలాంటి టెన్షన్ అయితే ఏమీ లేదు. డైరెక్ట్గా మీకు ఒకటే ఎగ్జామ్ పెట్టేసి ఈ యొక్క వేకెన్సీస్కి ఎంపిక చేస్తున్నారు. అలాగే ఎగ్జామినేషన్ సెంటర్స్ కూడా చూడండి, మనకి ఏపీ అండ్ తెలంగాణ వాళ్ళకి మన సొంత రాష్ట్రంలోనే మనకి ఎగ్జామినేషన్ సెంటర్స్ ఉంటాయి. ఇక్కడ చూడండి, మనకి ఎగ్జామినేషన్ సెంటర్స్ వచ్చేసి ఇక్కడ అంటే మన హైదరాబాద్లో మీకు ఎగ్జామినేషన్స్కి అయితే మీరు అటెండ్ అయితే అవ్వాల్సి ఉంటుంది. అలాగే ఈ పోస్టులకి సంబంధించి సిలబస్ అంటే ఏ టాపిక్స్ మీద ఎగ్జామ్ ఉంటుందో కూడా ఇక్కడ నోటిఫికేషన్లో 12 టాపిక్స్ అనేవి ఇచ్చారు. ఆ 12 టాపిక్స్ అనేవి మీరు ప్రిపేర్ అయితే మీరు ఎగ్జామినేషన్ అనేది క్రాక్ చేసొచ్చు అనమాట. ఈ పోస్టులకి సంబంధించి మీకు ఇనీషియల్గా కాంట్రాక్చువల్ బేసిస్ కింద తీసుకుంటున్నారు. అంటే మనకి ప్రొవిజన్ పీరియడ్ ఉంటుంది ఇనీషియల్గా. ఆ కాంట్రాక్చువల్ బేసిస్ అయినప్పటికీ కూడా మీరు ఫర్దర్గా ఈ సంస్థలో పర్మనెంట్ అయ్యేటువంటి ఛాన్సెస్ కూడా ఉంటాయి. కాబట్టి ఎవరు కూడా మిస్ చేసుకోవద్దు. ఏపీ అండ్ తెలంగాణ వాళ్ళకి మన సొంత రాష్ట్రంలోనే పోస్టింగ్ ఉంటుంది అని చెప్పేసి కూడా ఇక్కడ నోటిఫికేషన్లో సో వాళ్ళే క్లియర్గా అయితే మెన్షన్ చేయడం అనేది జరిగింది. అలాగే ఈ పోస్టులకి సంబంధించి వేకెన్సీస్ ఏం ఉద్యోగాల్ని భర్తీ చేస్తున్నారంటే పోస్ట్ పేరేంటి అంటే సైట్ అసెసర్స్ అని చెప్పేసి ఇచ్చారు. ఈ సైట్ అసెసర్స్ ఉద్యోగాలకి సంబంధించి ఇయర్లీ ప్యాకేజ్ వచ్చేసి 3 lakhs per annum అని చెప్పేసి ఇచ్చారు. మంత్లీ వచ్చేసి మీకు 25,000 వరకు కూడా స్టార్టింగ్ సాలరీ అనేది రావడం అనేది జరుగుతుంది.
అలాగే ఇక్కడ ఎగ్జామినేషన్ సెంటర్స్ ఆల్రెడీ మీకు మెన్షన్ చేశాను కదా, మనము అప్లై చేసేటప్పుడు 3 డిఫరెంట్ లొకేషన్స్ అనేవి మనము 3 డిఫరెంట్ లొకేషన్స్లో మనకి ఎగ్జామినేషన్స్ కండక్ట్ చేస్తున్నారు. మన సొంత రాష్ట్రంలోని ఎగ్జామినేషన్కి మీరు అటెండ్ అయ్యి ఈ జాబ్స్కి సంబంధించి మీరు సెలెక్ట్ అయ్యేటువంటి అవకాశం అనేది ఉంటుంది. అప్లికేషన్ ఫీజు విషయానికి వచ్చినట్లయితే ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూడి వాళ్ళకి ఫీ అయితే లేదు, వీళ్ళు ఫ్రీగా అప్లై చేయొచ్చు. మిగతా వాళ్ళు మాత్రమే 300 రూపీస్ ఆఫ్ అప్లికేషన్ ఫీ అనేది మీరు ఆన్లైన్లో అయితే పే చేయాల్సి ఉంటుంది అని చెప్పేసి ఇక్కడ నోటిఫికేషన్లో సో వాళ్ళే క్లియర్గా అయితే మెన్షన్ చేస్తారు. మీరు అప్లికేషన్ ప్రాసెస్ చేయడానికి సంబంధించినటువంటి ఇన్స్ట్రక్షన్స్ని కూడా ఇక్కడ మీరు నోటిఫికేషన్లో అయితే సో మీరు ఇక్కడ క్లియర్గా అయితే చెక్ చేసుకోవచ్చు. ఏమేమి డాక్యుమెంట్స్ని మనము అప్లోడ్ చేయాలి ఏంటి అన్ని డీటెయిల్స్ని అయితే నోటిఫికేషన్లో సో వాళ్ళు క్లియర్గా అయితే ఇచ్చారు. అయితే మనకి ఒక రైల్వే శాఖకి సంబంధించి ఈ రైట్స్ లిమిటెడ్లో భర్తీ చేసినటువంటి పోస్టులకి సంబంధించి వేకెన్సీస్ డీటెయిల్స్ కనుక గమనించినట్లయితే మినిమం మీకు ఇక్కడ వేకెన్సీస్ డీటెయిల్స్ ఇచ్చారు, అలాగే ఏజ్కి సంబంధించి డీటెయిల్స్ కూడా ఇచ్చారు. మనకి టోటల్గా 6 వేకెన్సీస్ ఉన్నాయి, కానీ ఇక్కడ అన్ని కూడా జనరల్ కేటగిరీకి ఇచ్చారు, ఓబీసీ కేటాయించారు. కాబట్టి మెయిన్ ముఖ్యంగా మనకి జనరల్ కేటగిరీలో వేకెన్సీ ఉన్నాయి కాబట్టి మీరు ఏ కేటగిరీకి చెందిన వాళ్ళైనా అప్లై అయితే చేసుకోవచ్చు అనమాట. ఏజ్ లిమిట్ వచ్చేసి జూలై 27, 2025 నాటికి మీకు మినిమం ఏజ్ 18 ఇయర్స్ ఉండాలి, మ్యాక్సిమం ఏజ్ ఏమో 40 ఇయర్స్ వరకు ఛాన్స్ కల్పిస్తున్నారు. ఓబీసీ వాళ్ళేమో 43 ఇయర్స్ వరకు కూడా అప్లై అయితే చేసుకోవచ్చు. క్వాలిఫికేషన్ వచ్చేసి ఏంటి అంటే ఈ సైట్ అసెసర్స్ ఉద్యోగాలకి సంబంధించి మీరు మెట్రికులేషన్ ప్లస్ ఐటీఐ ట్రేడ్స్మెన్షిప్ ఇన్ ఎలక్ట్రికల్ కానీ ఎలక్ట్రీషియన్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కానీ ఎలక్ట్రీషియన్ మెకానిక్స్ ఇన్స్ట్రుమెంట్ మెకానిక్స్ టెక్నీషియన్ పవర్ ఎలక్ట్రానిక్ సిస్టమ్స్ లేదా ఎలక్ట్రీషియన్ ఈ యొక్క విభాగాల్లో మీరు 10th పాటు ఐటీఐకి సంబంధించి సర్టిఫికేట్ అనేది ఉండాలి అని చెప్పేసి అయితే చెప్తున్నారు. దాంతోపాటు మీరు 1 year పోస్ట్ క్వాలిఫికేషన్ ఎక్స్పీరియన్స్ అనేది ఉండాలి అని చెప్పేసి కూడా చెప్తున్నారు. మీకు ఎక్స్పీరియన్స్ అనేది ఎందులో ఉండాలి అంటే సో చాలామంది ఏంటంటే ఐటీఐ పాస్ అయి ఉండి అక్కడెక్కడ ప్రైవేట్ సంస్థల్లో లోకల్ ఏరియాలలో పనిచేస్తూ ఉంటారు కదా, సో మీకు ఈ యొక్క ఆపర్చునిటీ డెఫినెట్గా యూజ్ అవుతుంది. ఎందుకంటే మీకు ఇక్కడ 1 year ఎక్స్పీరియన్స్ అట్లీస్ట్ 1 year ఎక్స్పీరియన్స్ ఉంటే సరిపోతుంది. ఇన్స్టాలేషన్ అండ్ కమిషనింగ్ సోలార్ పవర్ సిస్టమ్స్కి సంబంధించి పీవీ సిస్టమ్స్ ఉంటాయి కదా, వాటికి రిలేటెడ్గా మెటీరియల్ టెస్టింగ్ అండ్ ఇన్స్పెక్షన్స్కి సంబంధించి కానీ ఫీల్డ్ క్వాలిటీ ఇన్స్పెక్షన్కి సంబంధించి కానీ క్వాలిటీ అష్యూరెన్స్ ఎట్సెట్రా ఈ యొక్క విభాగాలు మీకు ఎక్స్పీరియన్స్ అనేది ఉండాలి అని చెప్పేసి అయితే చెప్తున్నారు. సో ఈ యొక్క ఎలిజిబిలిటీ ఉన్నట్లయితే మీకు ఇక్కడ ఈ యొక్క నోటిఫికేషన్కి అప్లై చేసుకోవడానికి ఛాన్స్ అనేది ఉంటుంది. సో ఈ ఎలిజిబిలిటీ ఉన్న వాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు కాబట్టి కాంపిటీషన్ అనేది ఎక్కువగా ఉండదు. ఇంకోటి ఏంటంటే మనకి ఇక్కడ సదరన్ రీజియన్ పరిధిలోనే ఉన్నటువంటి స్టేట్స్ నుంచి అప్లికేషన్స్ తీసుకుంటున్నారు, ఆల్ ఓవర్ ఇండియా అయితే లేదు కాబట్టి సో చాలా తక్కువ పోటీ అయితే ఉంటుంది. సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు రైల్వే శాఖలో జాబ్ చేయాలి అని చెప్పేసి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు సో డెఫినెట్గా ఒక ఆపర్చునిటీ అనేది యూటిలైజ్ చేసుకున్నటువంటి ప్రయత్నం అయితే చేయండి. జాబ్స్కి సంబంధించి అప్లై చేయడానికి లింక్ అనేది మీకు డిస్క్రిప్షన్లో అలాగే కామెంట్ సెక్షన్లో అయితే ఇచ్చేసాను. సో ఆ లింక్ పైన క్లిక్ చేస్తే మీకు ఈ విధంగా వెబ్సైట్ ఓపెన్ అవుతుంది. ఇక్కడ మీరు న్యూ రిజిస్ట్రేషన్ ఉంది కదా, సో దాని మీద క్లిక్ చేసి ఇందులో మీరు రిజిస్ట్రేషన్ చేసేసుకొని ఈ ఫామ్ అనేది ఫిల్ చేసి తర్వాత లాగిన్ అప్లికేషన్ అనేది సబ్మిషన్ చేయాలి. మీకు ఇన్స్ట్రక్షన్స్ కూడా ఇదే వెబ్సైట్లో ఇచ్చారు, అన్ని కూడా చెక్ చేసుకోండి. సో ఇది మనకి ఒక నోటిఫికేషన్ డీటెయిల్స్. మీకు వీడియో నచ్చింది అనుకుంటున్నాను, నచ్చితే తప్పనిసరిగా లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కూడా డెఫినెట్గా అయితే షేర్ చేయండి. అలాగే టెక్స్ట్ బుక్ ప్లాట్ఫామ్కి సంబంధించి కూడా మంచి ఆఫర్ అయితే ఉంది. సో ఈరోజు నైట్ వరకే ఉంటుంది కాబట్టి ఒకసారి చెక్ చేయండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ గైస్.